నన్ను ఎవరెవరో ఈ జైలుకి అప్పగించలేదు ప్రభా, నా యూదులు అప్పగించేశారు. నన్ను ఎవరెవరో ద్వేషించట్లేదు ప్రభా, గతంలో నాతో తిరిగిన వారే ద్వేషిస్తున్నారు. ఈరోజు జైల్లో ఈ సంఖ్యలు వేసుకుని నేను ఒంటరిగా ఉన్నాను. అయినా నేను ఆనందిస్తున్నాను, ఎందుకంటే నాకు సంఖ్యలే వేశారు, నీకు మేకలు వేశారు. అయినా లోన్ ఉండి చెప్పండి, ప్రభువా నీ అందు నేను ఆనందిస్తున్నాను. ఎవ్రీడే ప్రభు నందు ఆనందిస్తున్నాను. ఎలా ఆనందిస్తూ? ఆనందించడం అంటే ఎలా? పాటలు కాదు, వర్షిప్ కాదు, బాగా తినడం కాదు, తిరగడం కాదు. ఆనందించడం అంటే ఏంటిదిగో, ఆయన కొరకు నేను ఎప్పుడు చనిపోతానా అని ఎదురు చూస్తున్నాను. ఆ చావగడిలో దగ్గర రావడానికి ఇయర్ బై ఇయర్ డౌన్ అవుతుంది చూసారా, సంవత్సరం తగ్గుతుంది చూసారా. 25 పోయింది, 26 పోద్ది, 27 పోద్ది. ఇది పోయే కొలది నా లైఫ్లో ఒక ఆనందం స్టార్ట్ అవుతుందా. 26 పోయింది, 27 పోతుంది, 28 పోతుంది. ఈ పోతున్నప్పుడు ఏం గుర్తు చేస్తున్నావయ్యే పౌలు అంటే, కొన్ని సంవత్సరాలు తగ్గిపోయి అంటే ఇంక త్వరలోనే ప్రభు కొరకు నేను చెప్పండి చచ్చిపోతాను. ఇది నా జాయ్ అంటున్నాడు ఆయన. ఎప్పుడు చెప్పండి, చావును కోరుకున్న చావు ప్రభు కొరకు చనిపోవడం, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటున్నాడు అన్న సంగతి ఎవరికీ తెలియక అది ఇంట్లో రాసేసుకుని పెట్టుకుని చెప్పండి ప్రభునందు ఆనందించ. ప్రభునందు ఆనందించడం అంటే చెప్పిన చావు కొరకు ఎదురు చూడడం గుర్తుపెట్టుకోండి. మరణం కోసం ఎదురు చూడడం. న్యూ ఇయర్లో ఈ మాట నచ్చుతుందా? ప్రభునందు ఆనందించడం దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఎలా రాయాలి కింద. ప్రభునందు ఈ కార్డు ఇస్తారుగా, వాగ్దాన కార్డు. ప్రభునందు ఆనందించండి, ఈ కార్డు ఇచ్చిన తర్వాత కింద ఎలా రాయాలి వ్యాఖ్యానం ఏమంటే, ప్రభునందు ఆనందించడం అంటే మొట్టమొదటి పాయింట్, మృతుల పునరుద్ధానం కోసం ఎదురు చూడండి, సాగు కోసం అని రాయాలి. తీసుకుంటే ఎవడన్నా వాగ్దానం కార్డు? పేరుకి వాగ్దానం కార్డులే కానీ అవి వాగ్దానం కార్డులు కాదు. చెప్పండి, పాత రెఫరెన్సే ఏంటి, వాగ్దానం కార్డులు అంటారు కానీ ఆల్రెడీ జరిగిపోయిన వాగ్దానాలు అవి. వాటి గురించి మాట్లాడుతూ ప్రభువునందు ఆనందించడం అంటే దేనికోసం ఆనందించడం. నేను ఎప్పుడు మరణిస్తానా, ఆ మరణ విషయంలో ఆయనతో కూడా నేను సమానం. నేను సిలివేశాను ప్రభు, నేను సిలివేశాను, నేను అవమానించాను, నీకు ముళ్ళ కిరీటం పెట్టారు, నీ ఈపుని చీరేసేలా నాగలతో దున్నట్టు దున్నేస్తారు. ప్రభా నాకు ఆ విషయం తెలుసు. నిన్ను ఎలా కొట్టారో నన్ను కూడా అలాగే కొట్టాలని నేను ఎదురు చూస్తున్నా. నిన్ను ఎలా అవమానించారో నన్ను కూడా అలాగే అవమానించాలని ఎదురు చూస్తున్నా. నిన్ను ఎలా దొంగ దెబ్బ కొట్టారో నన్ను కూడా చెప్పండి. అంటే దొంగ దెబ్బలు కొడితే ఆ టైంలో నువ్వు ఎలా నిలబడాలో అనుభవంతో నేను నేర్చుకోవాలనుకుంటున్నా. నీ అందు నేను ఆనందిస్తున్నా. నన్ను ఎవడో కొట్టాడు, ఆ కొట్టినప్పుడు నాకు అనిపించింది నా ప్రభువుని కూడా ఇలాగ కొట్టారేమో అని. నన్ను ఎవడో తిట్టాడు దారంటిపోతూ అనవసరంగా, నా ప్రభువును కూడా అన్నం పెట్టినందుకు ఇలాగ తిట్టారు. కానీ ఒక జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఆ ఒత్తిడి, ఆ ఒంటరితనం, ఆ బాధ, ఆ అవమానం నాకు అర్థమవుతుంది. ఇలాంటి మార్గాల గుండా నా కోసం నువ్వు వెళ్ళావా అని. లవ్ యూ మై లార్డ్. నేను నిజంగా నీ ప్రేమని అర్థం చేసుకుంటాను, నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నేను నిలబడినప్పుడు నాకు అర్థమవుతుంది, ఎంత ద్రోహానికి గురి చేసినప్పుడు ఆ ద్రోహం ఏంటి నాకు అర్థమవుతుంది. నేడో రేపు వాడు అప్పగించేస్తాడన్నప్పుడు కూడా వాడి కాళ్ళు ఎలా కడిగావో నాకు ఎప్పటికీ మిరాకిల్. నన్ను ఎవరెవరో ఈ జైలుకి అప్పగించలేదు ప్రభా, నా యూదులు అప్పగించేశారు. నన్ను ఎవరెవరో ద్వేషించట్లేదు ప్రభా, గతంలో నాతో తిరిగిన వారే ద్వేషిస్తున్నారు. ఈరోజు జైల్లో ఈ సంఖ్యలు వేసుకుని నేను ఒంటరిగా ఉన్నాను. అయినా నేను ఆనందిస్తున్నాను, ఎందుకంటే నాకు సంఖ్యలే వేశారు, నీకు మేకలు వేశారు. అయినా లోన్ ఉండి చెప్పండి, ప్రభువా నీ అందు నేను ఆనందిస్తున్నాను. ప్రభువా నీ అందు నేను ఆనందిస్తున్నాను. ఇదిగో మరణ విషయం నా దగ్గరికి వస్తే సాదాసీదాగా చంపకంటారా నన్ను అంటాను నేను. ఎందుకంటే ఆ పదవచనం రాస్తున్నాడు, సాదాసీదాగా చంపుద్రా. నా ప్రభుని ఎలా చంపారో చెప్పండి, సమానంగా ఆయనతో మరణ విషయంలో సమానంగా అవమానించి హేళన చేసి అన్యాయంగా ఆయన ఎలాగైతే తూట్లుగా పొడి చేశారో నన్ను కూడా అలాగే చంపాను. నేను అదే కోరుకుంటున్నాను. అందుకే నన్ను జైల్లో పెట్టినప్పుడు నాకు ఇవి బాధ అనిపించట్లేదు, ఎందుకంటే నీలా నన్ను చంపేస్తే బాగుందని నేను కోరుకుంటున్నాను. నన్ను ఒంటరిని చేసినప్పుడు నేను బాధపడలేదు, ఎందుకంటే నా దగ్గరికి అప్పుడప్పుడు లోక వస్తున్నాడు, నా దగ్గరికి అప్పుడప్పుడు మార్కు వస్తున్నాడు, నా దగ్గరికి అప్పుడప్పుడు ఎవరెవరు పలకరిస్తున్నారు. కానీ నీకెవరున్నారు బ్రోవా? పేతురు లేడు, యాకోబు లేడు, మత్తయి లేడు, ఆ ట్రెజరీ మెంబర్ ముందే లేడు, ఎవరు లేరు. కానీ నాకు అర్థమవుతుంది ప్రభా, నీ మరణ విషయంలో నీతో నేను సమానంగా ఉండాలని, మృతుల పునరుద్ధానం పొందడానికి ఆతృత పడుతున్నాను, మరణ విషయంలో సమానంగా ఉండాలనుకుంటున్నాను. అసలు నువ్వు లేచావే మూడో రోజు, నువ్వు లేచావుగా మూడో రోజు, అసలు ఆ పునరుద్ధానం బలం, ఆ శక్తి, ఆ పవర్
ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. లేవడం అంటే మాటల. థర్డ్ డే లేచావు, 3వ రోజు లేచావు, ఆ పునరుద్ధాన బలం ఎట్టిదో ఎరగాలనుకుంటున్నాను. ఆ బలాన్ని ఎరగడానికి నా నీతిని చంపేస్తాను, ఆ బలాన్ని ఎరగడానికి నా ఆస్తులు వదిలేస్తాను, ఆ పునరుద్ధానం బలం ఎరగడానికి నా ధర్మశాస్త్ర క్రియ వదిలేస్తాను, ఆ బలం ఎదగడానికి నా బెన్యామీను గోత్రం ఏదైతుందో పక్కన పడేస్తాను. ఆ బలాన్ని ఎరగడానికి మేము రాయల్ ఫ్యామిలీ అని చెప్పుకుంటూ తిరిగి ఇప్పటివరకు మా రాయల్టీని పెంటలో పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పునరుద్ధాన శక్తిని నేను చూడాలనుకుంటున్నాను. పాల్ ఇప్పట్లో లెగవయ్యా అంటే పౌలు ఇలా రిప్లై ఇస్తాడేమో, ఇప్పుడు లేకపోయినా పర్లేదు ప్రభు, ఎప్పటికైనా లెగిస్తాను, ఒక హోప్ ఉంటే చాలు, దానికోసం ఇప్పుడే చచ్చిపోతాను. ఈ లెటర్ చదివితే వాళ్ళ మైండ్లోకి వెళ్తే, వాళ్ళ టైం లైన్లో నుంచి, వాళ్ళ మైండ్ సెట్లోంచి చదివితేనే వీక్స్ అయినా, మంత్స్ అయినా, ఇయర్స్ అయినా, కష్టమైనా, క్రైసిస్ అయినా, ఏదైనా జాయ్ఫుల్గా ఎప్పుడు నిలబడగలమంటే చెప్పండి, ఈ 4 లైన్స్లో మనం నిలబడాలి. అప్పుడు ఆనందిస్తాం. అది కదా జాయ్ అంటే. 2025 అంతా చాలా నష్టపోయేవరా అనగానే వెంటనే ఆన్సర్ ఉండాలి. ఎవరికోసం నష్టపోయేవరా చెప్పండి? నా ప్రభు కోసం నష్టపోయారు. 2026లో కూడా నష్టపోవడానికి నేను సిద్ధంగా ఉన్నానురా. ఎందుకురా? నా ప్రభు కొరకు నేను నష్టపోవడానికి చెప్పండి సిద్ధంగా ఉన్నాను. నా ప్రభువే నా కోసం అన్ని వదిలేసి వస్తే, ప్రభువా నీ కోసం నేను ఏమైనా వదలడానికి రెడీ ప్రభు. అందుకే ఆ 4 లైన్లో చెప్తున్నాడు, ఆయన శ్రమలలో పాలువాడగుట. చూడండి, ఆయన శ్రమలలో చదువుతాడు, పాలువాడగుట ఎట్టుదో ఎరుగి నిమిత్తము. ఆయన శ్రమల్లో పాలువారు. నా ప్రభు ఎలా శ్రమపడ్డాడో అలాగే శ్రమపడాలని కోరుకుంటున్నాను. నా ప్రభు ఎలా మరణించాడో అలాగే మరణించాలని కోరుకుంటున్నాను. నా ప్రభు ఎలాగైతే సమాధి చేయడానికి కొనుక్కోబడ్డాడో నేను అలా కొనుక్కోబడాలని కోరుకుంటున్నాను. పునరుద్ధాన బలం ఎలాంటిదో అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ 4 పొందాలని వెనకున్నవి మరిచి చెప్పండి, ముందున్న వాటికి ఏంటా ముందున్న వేడి చెప్పండి. ఈ 4 వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి అంటే ఏంటా ముందున్నవే. పునరుద్ధానం పొందాలని, మరణంలో ఆయనతో సమానుడు అవ్వాలని, పునరుద్ధాన బలం ఎట్టుతో చూడాలని, ఆయనలాగా శ్రమపడాలని. ఈ 4 విషయాలు 2026కి ఇప్పుడు ఉంటే ఆయన సెట్ చేసుకుని పాతవన్నీ 25లో వదిలేసి 26లో క్యాలెండర్ మీద ఆయన అండర్లైన్ చేసుకునేది చెప్పనా. ఈ 4 ఈ 26లో జరిగిపోతే బాగుంది ప్రభు అని ఎదురు చూస్తాడు. నేను అడుగుతాను, ఈసారి కొత్త క్యాలెండర్ తీసుకుని 4 రాసుకోండి. జనవరిలోనే రాసుకోవాలి 1వ తారీఖు కింద. నీకోసం నేను మరణించాలనుకుంటున్నాను ప్రభు అని రాస్తావా? నేను అడుగుతున్నాను. అలాంటి విషయాలు రాస్తావా? కష్టం మనకి. పౌలు గారు అంటున్నారు, వెనక్కున్న మరిచి ఆయన రాస్తాడు, శ్రమలలో పాలు పడగొట్టి ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా పెంటతో సమానముగా. పెంట నా పేరు పెంట కాదా, నా పేరు ప్రఖ్యాతుల పెంట, నా ధనము పెంటతో సమానం, నా అందం సందం నా మాట నేను ఏవైతే సంపాదించుకుని అన్ని పెంట. దేనికి పెంట? పౌలు నీకు దేనికోసం పెంట అయితే ఆయన కొన్ని విషయాలు చెప్తున్నారు. ఒకటి, క్రీస్తుని సంపాదించుకోవడానికి మిగిలినవన్నీ పెంటతో సమానం. మిగిలింది ఆ 4 విషయాల కొరకు ఇవన్నీ చెప్పండి నిర్లక్ష్యం చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. మీరేం చేస్తారయ్యా అని దేవుడు ఈ పౌలు జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టి అడిగితే, నీకు ఈరోజు ఈ వాక్యం అర్థమైతే నిజంగా రిజాయిస్ ఇన్ ద లార్డ్ అన్న ఆ సౌండ్ నీకు సాంగ్ లాగా అలా వినబడితే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజమైన ఆనందం ఇదే అని మీకు అర్థమైతే మీరు కూడా ఇవే గోల్స్ పెట్టుకొని, ప్రభువా నీ పునరుద్ధాన బలం ఎట్టుదో నేను చూడాలనుకుంటున్నాను. ఈ 2026 నుంచి ప్రభువా దీని కొరకు నేను ఎక్స్పీరియన్స్తో పరిగెడతానని పౌల్లాగా అనగలవా? ప్రభువా నువ్వు ఎలా శ్రమ పొందావో నీకోసం కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి శ్రమల పాలవడానికి నేను రెడీ ప్రభు అని పౌలు పక్కన పెట్టండి. నువ్వు అనగలవా? ఎవరన్నా ఏదంటే బాధపడిపోతావు, ఏదన్నా దొరకకపోతే బాధపడిపోతావు, ఏదైనా ఇబ్బంది వస్తే బాధపడతావు, ఏదైనా శ్రమ అయితే ఊరేసేసుకుంటానంటావు, ఇంట్లో ఏమైనా భారీ భర్తలు గొడవ అయితే లోపల పోయి గడటేసుకుంటావు. అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనమా ప్రభు నన్ను ఆనందించే. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను త్వరగా ముగిస్తాను. రోగం వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పౌలు గారిని ఆసియాలో అందరూ వదిలిపోయినట్టు మనల్ని అందరూ వదిలిపోయినా ఆ ఫ్రోమోలో అదే జీవించాం. నా చెయ్యి ఎప్పుడు నువ్వు చెప్పండి వదలలేదే. ఆ సాంగ్లో మీరు గమనించలేదు, హితము గతం మరిసింది. హితం గతం మరచడం అంటే దాని అర్థం ఏంటి? హితం గతం మరణం అంటే ఏంటో తెలుసా? మనుషులకు మంచి చేస్తే మనుషులు మర్చిపోవడమే కాదు ప్రభువా, మంచి కూడా నేను చేసిన మంచిని మర్చిపోయింది. అయినా పౌలు గారు ఆనందంగా ఉన్నారట. ఎలా ఆనందంగా ఉన్నామంటే ఆయన అంటున్నాడు, ప్రభువుని బట్టి చెప్పండి ఆనందంగా ఉన్నాను.
అందుకే 12 వచనం లేదా అంటున్నాడు చూడండి, ఇదిగో ఇదివరకే నేను గెలిచితనయ్యను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు పట్టబడుతునో దాన్ని పట్టుకునే వల్ల నేను పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచున్నాను, కానీ అయితే ఒకటి చేస్తున్నాను, ఇక వెనక్కున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకే ఏగరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి అద్దకే పరిగెడుతున్నాను. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. ఈ 2026లో నీ గోల్, నీ గురేంటి? ఈ 2026లో నీ గురేంటి? నీ కోసం శ్రమల పాలవుతా అని అనగలవా? ఈ 2026లో అడుగుతున్నాను, నీ పునరుద్ధాన బలం కొరకు ఎదురు చూస్తాను అనగలవా? ఈ 2026లో ప్రభువా ఏ రోజైనా నీ రాక కొరకు లేదా నా పోక కొరకు ఎదురు చూస్తున్నాను నువ్వు అనగలవా? అలా అంటే మరి చెప్తున్నాను, మనకి ఎలాంటి ఈ 4 విషయాల మీద మనం పిల్లర్స్ లాగా వేసుకుని కూర్చుంటే మనకి ఎలాంటి విషయాలు జరిగిపోయినా, అది జైల్లో ఉన్న బయట ఉన్న మనకి ఎలా ఉంటుంది చెప్పండి? నిజాలే జరుగుతారనే, కానీ నాకు మాత్రం చెప్పండి ఆనందంగానే ఉంది. 270 మంది ఖైదీలు తీసుకెళ్తున్నారట. నేను ముగిస్తున్నాను, ప్రోమో రెడీ పెడతాం. 270 మంది ఖైదీలు తీసుకెళ్తున్నారట. ఎక్కడ తీసుకెళ్తున్నారట? పౌలు గారిని దేవుడు పిలిచిన దగ్గర నుంచి ఆ మనిషికి ఏమైనా సుఖం ఉందండి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దేవుడితో వచ్చిన కూడా చెప్పిన ఒక రగడ పోతే మరొక రగడ మనకు రెడీగా ఉంటుందండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి పోతే మరొకటి రెడీగా ఉంటుంది. దావీదు జీవితంలో సౌలు పోయాడు. తర్వాత ఎవరు వచ్చి చెప్పండి? సొంత కొడుకు చెప్పండి, అబ్షాలోము వచ్చాడు. మీరు భక్తుల జీవితంలో ఎవరి జీవితంలో అయినా చూడండి, ఒకటి పోతే ఒకటి ఉంటుంది రెడీగా. కానీ ఆ టైంలో నువ్వు ధైర్యంగా ఉండాలంటే ఎట్లా? ఇదిగో పౌలు గారిని తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? దేనికోసం తీసుకెళ్తున్నారు? దొంగతనం చేశారని తీసుకెళ్తున్నారా? అబద్ధాలు ఆడని తీసుకెళ్తున్నాడా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెండా ఎగరేస్తారని తీసుకెళ్తున్నారా? ఎక్కడ తీసుకెళ్తున్నారు పౌలు గారిని అంటే? రోమ్ క్యాపిటల్ ఇటలీకి తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారంటే కేవలం సువార్త చెప్పడానికి తీసుకెళ్తున్న టైంలో ఆ చివరి ప్రయాణం అనే పరిశుద్ధాత్ముడు పౌలు గారికి అప్పటికే తెలియజేశాడు. అయినా ఆ చివరి ప్రయాణంలో కూడా వాడేమైందంట? అదలాసిపోయిందంట. సముద్రపు చెక్క మీద అలా తేలుతూ ఉన్నాడట. ఏ దీవి కొట్టిపోతున్నాడో తెలియట్లేదట. సైనికులందరూ చెదిరిపోతున్నారట. ఇది చివరి ప్రయాణం అని తెలిసిన సముద్రం మీద సూర్యుడు నక్షత్రాలు సరిగ్గా కనబడకపోయినా ఆ మనిషి ఇంకా ఊపిరి పీల్చుకునే ఉన్నాడట. ఎందుకు ఉన్నావని అడిగితే నేను అనుకుంటున్నాను, ఆ అధికారులు ఎదుట నా ప్రభువు కోసం చివరికి ఒకసారి చెప్పేసి చెప్పండి, చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. ఇవి కూడా గోల్సేనయ్యా అంటే పౌలు అంటున్నాడు, ఎస్, నాకు జాయ్ అది. నా మీద కత్తెత్తున నన్ను ఇలా నరికేస్తున్నప్పుడు గాడ్ బ్లెస్ యూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుడు నిన్ను దీవించునుగా. కానీ ఆ టైంలో కూడా వాడికి సువార్త చెబుతూ చచ్చిపోవడం నాకు జాయ్. ఎలా ఆనందించాలని అడుగుతున్నాను, ఎలా ఆనందించాలి? ప్రభు నందంటే ఎలా ఆనందించాలో కేక్ కట్ చేసుకుని ముక్కుల్లోను మూతుల్లో గుచ్చుకోవడం కాదు. ఎంజాయ్ అంటే నువ్వు ఊరెళ్తుంటే టైంకి బస్సు వచ్చేస్తే వెంటనే దేవనా ప్రార్థన విన్నామనే ఆనందించడం కాదు. పౌలు గారు సువార్త ప్రయాణానికి వెళ్తుంటే చివరి ప్రయాణంలో వాడ బదలసిపోయింది. అయినా సముద్రం మీద తేలుతూ కూడా ఏం చేస్తాను చెప్పండి? ఆ మనిషిని జైల్లో పడేసినా పాటలు పడతాడు, ఆ మనిషిని సముద్రంలో పడేసినా సువార్త చెప్తాడు, ఆ మనిషిని తీసుకెళ్లి ఖైదీల మధ్య పడేసినా వాళ్ళకి సువార్త చెప్తాడు. ఇదేంటయ్యా అంటే నాకు ఎక్కడున్నా ఒకటే ఆనందం, ప్రభు 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 ప్రభు. ఇవి చెప్పండి, నూతన సంవత్సరంలో ఏ జోన్లో నువ్వు ఉన్నా ఆనందంగా ఉండాలి అంటే చెప్పండి, ప్రతి జోన్లో నీ లైఫ్లో ఎవరు ఉండాలి చెప్పండి? ప్రభు ప్రభు ప్రభు. స్టడీ అయితే నీ స్టడీలో ప్రభువును వదలొద్దు. నువ్వు ఎంప్లాయ్ అయితే నీ ఉద్యోగంలో ప్రభువును వదలొద్దు. నువ్వు సంసారం అయితే నువ్వు గిన్నెలు కడుగుతున్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎంత శుభ్రంగా ఈ పిల్ల ఎలా ఉంటుందంటే అనుకోవాలి, ఎంత శుభ్రంగా బట్టలు ఎలా వేసుకుంటుంది, ఎంత శుభ్రంగా తన అవసరం ఎలా ఉంటుందంటే ఆమె ప్రభునందు ఉంటే లౌకికమైన జీవితాన్ని కూడా నీటి గురించి. అవును, సామెతల గ్రంథం అదే చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు సంసారం శుభ్రంగా చేస్తారు. నువ్వు సంసారం అయితే ప్రభువుని కనబరచాలి, నువ్వు ఉద్యోగస్తులు అయితే ప్రభువుని కనబరచాలి, నువ్వు ఎలా ఉన్నా ఎవరి జీవితంలో ఉన్నా నువ్వు ప్రభువుని కనబరచాలి. మాటకు ముందు మాటకు తర్వాత, పనికి ముందు పని తర్వాత, ప్రయాణానికి ముందు ప్రయాణం తర్వాత, ప్రతిరోజు మనం ఎవరినందు ఆనందించాలి చెప్పండి? ప్రభునందు ఆనందించాలి. నువ్వు ప్రభునందు ఆనందిస్తే ఒక న్యూస్ పేపర్లు చదివానుకో, ఆ న్యూస్ పేపర్ను కూడా ప్రభు కోసం దీన్ని ఎలా ఉపయోగించాలరా? అది ప్రభునందు ఆనందించడం అంటే. నేను అడుగుతున్నాను, ప్రభువునందు ఆనందించడం అంటే ఏంటి? మాట, క్రియ, సంపాదన. ఒక సంపాదించినప్పుడు జెన్యూన్గా మరి చెప్తున్నాను, 100 రూపాయలు సంపాదించు, అడ్డగోలుగా 1000 రూపాయలు సంపాదించు. కానీ యథార్థకు 100 రూపాయలు సంపాదించి ఆ పూటకు ఒక పూట వండుకుని, ఆ 100 రూపాయలతో ఒక పూట వండుకుని ఆ గుప్పడి మెతుకులు తిన్నప్పుడు మళ్ళీ ఆకలేస్తుంది చూసారు? ఆకలేసినప్పుడు దేవుడికి ఇలా చేతులు చెప్పు, ప్రైజ్ లార్డ్ ప్రభు, ప్రైజ్ లార్డ్, నాకు ఆకలేస్తుంది, అయినా నువ్వు
నీతిని సంపాదించుకుని నేను ఆకలి కొరకు నీతిని వదను ప్రభు. ఎందుకంటే ఈ నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు దండిని అన్నావు కనుక ప్రభువా, నిన్ను బట్టి నేను చెప్పండి ఆనందిస్తున్నాను. నేను ముగిస్తున్నాను. న్యూ ఇయర్లో దేని కొరకు ఎదురు చూడాలంటే ₹1 ముగ్గు కాదు, క్యాలెండర్ కాదు, కొత్త బట్టలు కాదు, వ్యక్తులు కాదు, పిండి వంటలు కాదు, సంపాదన కాదు, బోనస్లు కాదు, ప్యాకేజీలు కాదు, మనం ఎవరైతే ఉన్నారో మన సుపీరియర్ ఆఫీసర్ మనకి ఇచ్చే కేక్ కాదు, స్వీట్ బాక్సులు కాదు, ఇవేమీ కాదు. ఏంటంటే నా ప్రభు 2025 అంతా నాతో ఉన్నాడు. 2026లో కూడా చెప్పండి నాతోనే ఉండబోతున్నాను. నేను ఆయనతోనే ఉండబోతున్నాను. నా లైఫ్ లాంగ్ ఆయనతోనే ఉండబోతున్నాను. ఈ టైంలో నాకు మరణం వచ్చినా సంతోషం, పునరుద్ధాన బలం వచ్చినా సంతోషమే, ఆయన శ్రమలు అనుభవాలు నాకు వచ్చిన సంతోషం. ఎందుకంటే నేను బతికేదే చెప్పండి వీటి కొరకు. నా గట్టి మీద చెయ్యేసి నేను తిరిగి చూడను.